నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. బ్రాహ్మణ సోదరులు, అర్చక సంఘాలు చాలా అంటే చాలా హర్షించదగ్గ విషయం, ఆనందకర విషయం. ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గతంలో ఏవైతే హామీ ఇచ్చిందో ఎన్నికలకు ముందు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధూప దీప నైవేద్యం కింద ఏవైతే ప్రైవేటు టెంపుల్స్ అంటే ప్రైవేట్ దేవాలయాలు ఉన్నాయో గతంలో వాటికి 6,000 రూపాయలు నెలకి ఇచ్చాయి. ఇప్పుడు 10,000 మేము వచ్చిన తర్వాత ఇస్తామని గతంలో వీళ్ళు ఏవైతే హామీ చెప్పారో అది ఈరోజు కూటమి సర్కార్ అమలు చేసింది, జీవోని జారీ చేసింది. ఇకపై ప్రతి నెల 10,000 రూపాయల ధూప దీప నైవేద్యం కింద స్కీమ్ కింద ప్రవేశపెట్టబోతుంది కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో. దీంతో అర్చక సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు చాలా అంటే చాలా హర్షం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా వైసీపీ, టీడీపీ హిందూ టెంపుల్స్ ని ఎంత ధ్వంసం చేశాయండి. 0.00000.1% ఎక్కడో మంచి జరిగేది. ఎక్కడో గుర్తుందా లేదా మీ అందరికి? పదే పదే గత ప్రభుత్వం గురించి ప్రస్తావిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారేమో. రామతీర్థంలో రాముల వారు తల పగలగొట్టారు. అంతర్వేదిలో నరసింహస్వామి రథం తగలెట్టారు. విజయవాడలో చిన్న చిన్న దేవాలయాలు కూలగొట్టారు. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో చాలా అంటే చాలా అపవిత్రం చేశారు. హిందూ దేవాలయాల మీద భయంకరంగా దాడులు చేశారు. అర్చకులు, బ్రాహ్మణులు సైతం కంటనీరు పెట్టించింది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఇది గుర్తించి గమనించిన కూటమి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ జీవోలు జారీ చేసింది. తిరుమల నుంచే ప్రక్షాళన స్టార్ట్ చేస్తానని చెప్పి తిరుమల నుంచి ప్రక్షాళన స్టార్ట్ చేయడంతో నెమ్మదిగా ఒక్కొక్కటిగా అడుగులు దిశగా ఇంకో హామీని నెరవేరుస్తూ వచ్చింది. అందులో భాగంగా ధూప దీప నైవేద్యం కింద ఈ రోజు 10,000 రూపాయలు ఇంకా ఇకపై ఇస్తామని చెప్పి జీవో జారీ చేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టెంపుల్స్ కి. సో ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో వాళ్ళకి ధూప దీప నైవేద్యం కింద 10,000 రూపాయలు కూటమి సర్కారు అమలు చేయబోతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్, నెక్స్ట్ అన్నా క్యాంటీన్, నెక్స్ట్ తల్లికి వందనం, ఇలా రకరకాలుగా అన్ని కూడా ఇంప్లిమెంట్ అవబోతున్నాయి. చేసి చెప్పిందే కాకుండా చేసేది కూడా అదేంటి ఏవైతే చెప్పారో అవి కాకుండా కొన్ని ఏవైతే చెప్పలేదో అవి కూడా చేస్తూ కూటమి ప్రభుత్వం అడుగుల దిశగా వెళ్తుంది. ఈ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ అయితే మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా టెంపుల్స్, ఏపీలో టెంపుల్స్ లో అవినీతి చాలా ఉంది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అక్రమంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీటి గురించి కూడా కొంచెం ప్రక్షాళన మొదలుపెట్టి ఎవరు ఎంతమంది చేస్తున్నారో దాని గురించి కూడా ఫోకస్ చేసి ఎలాగా తిరుమల నుంచి మీరు ప్రక్షాళన స్టార్ట్ చేశారు, అదే అడుగుల దిశగా వెళ్తూ ఈ టెంపుల్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఎంతెంత అవినీతి జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దాని గురించి పూర్తి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి నెక్స్ట్ బ్రాహ్మణ సోదరులు నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే దిశగా ఈ ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఈ పరంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మొత్తానికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 10,000 రూపాయలు ప్రతి నెల మనకి ధూప దీప నైవేద్యం కింద ప్రైవేట్ టెంపుల్స్ కి ఇవ్వబోతుంది కూటమి సర్కార్. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.